హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు 2 గుడ్లను కొట్టుకోసుకొని అలా అల్లం, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకొని బాగా విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఏందక్కువ ఆమ్లెట్ కూడా యూట్యూబ్లో పెట్టి చూపించాలా అని అంటారు. ఆమ్లెట్ ఎవరికి వేసుకోవడం రాదా అక్క అని కూడా అనుకుంటారు. లేదండి, కొంతమందికి రానోళ్ళు కూడా ఉంటారు. అందుకే ఆమ్లెట్ రెసిపీ కూడా పెడుతున్నాను, చూడండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అది నూనె పోసుకొని అది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక ఆమ్లెట్ వేసుకోవాలి. హీట్ కాకున్నప్పుడు వేసుకున్నాం అనుకో పెనంకి అంటుకుపోతుంది, అది రాదు. బాగా హీట్ అయ్యాక పోసుకొని వేసుకోవాలి. మీ ఇంట్లో కూడా ఆమ్లెట్ తినేవాళ్ళు ఉంటారా? కొంతమంది ఆమ్లెట్ తినే వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కువ శాతం 99% ఆమ్లెట్ చాలామంది ఇష్టంగా తినేటోళ్ళు ఎక్కువ ఉంటారు. మా ఇంట్లో అయితే మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కానీ ఆమ్లెట్ ఎక్కువ తినొద్దు, వేడి చేసిద్ది. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి చేసుకుంటే ఏం కాదు, వేడి చేయదు. మామూలుగా ఇలా చేస్తేనే మా ఇంట్లో మా పిల్లలు తింటారు. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి చేస్తే అవి ఏరుకుంటూ కూర్చుంటారు, సరిగ్గా తినరు. అదంతా వేస్టేజ్ అవుతుంది. అందుకే ఎప్పుడు చేసినా నేను ఇలా వాళ్ళ కోసం సపరేట్గా ఇలా చేస్తాను. మాకైతే ఆనియన్స్ అయితే వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటాను.